ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కొత్తగా ఒక సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. దాని పేరు వచ్చేసి తులసి వనం. ఈ సిరీస్ టోటల్గా 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఒక్కొక్కటి వచ్చేసి 40 మినిట్స్ రన్ టైంతో ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందంటే నాకైతే అంతగా ఏం ఎక్కలేదు. కొన్ని ఎపిసోడ్స్ ఏదో ట్రై చేసినట్టే అనిపించింది, బట్ వర్కౌట్ కాలే అవి. అండ్ దీని స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే తులసి రామ్ అనే యంగ్స్టర్ స్టోరీ ఇది. అతను చిన్నప్పుడే తన లైఫ్ గోల్ని క్రియేట్ చేసుకుంటాడు. మనలాగానే క్రికెటర్ అవ్వాలి లేదా యాక్టర్ అవ్వాలి, ఇటు రెండిట్లో ఏదో ఒక డెఫినెట్లీ ఫ్యూచర్లో కావాలి అని ఫిక్స్ అవుతాడు. బట్ వాళ్ళ ఫాదర్ మాత్రం రెగ్యులర్గా అందరు ఫాదర్స్ లాగానే నా కొడుకు ఇంజనీర్ కావాలి, అది కావాలి, కలెక్టర్ కావాలి అనుకుంటాడు. వాళ్ళ ఫాదర్కి చిన్నప్పుడే ఈ తులసిరామ్ నేను ఇలా డ్రీమ్ పెట్టుకున్నాను, ఇదే అవుతాను అని చెప్తాడు. బట్ వాళ్ళ ఫాదర్ అప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్లో అనుకున్నట్టుగానే తులసిరామ్ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత తన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు, డ్రీమ్స్ని పక్కన పెట్టి. అయితే ఇక్కడనే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మళ్ళీ తన డ్రీమ్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడి నుంచి ఏం జరిగింది? తన క్రికెట్ మీదకి వెళ్తాడా? తన డ్రీమ్ని వదిలేశాడు కదా, మళ్ళీ ఎలా స్టార్ట్ చేస్తాడు? తన ఫాదర్కి ఇచ్చిన మాట ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాలి. ఇంకా డీటెయిలింగ్గా వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని 100% ఆన్లో పెట్టుకోండి ఫర్ ద లేటెస్ట్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్. సో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి తులసిరామ్ ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది అనే దాంతో స్టార్ట్ అయ్యి తర్వాత తన ఫ్రెండ్ని కలుస్తాడు. అక్కడ తన ఫ్రెండ్తో నా స్టోరీని బయోపిక్గా నువ్వే తీయాలి అని చెప్తాడు. ఇక్కడి నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మొత్తం తులసిరామ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, చిన్నప్పుడు తన ఫాదర్తో చేసిన ఛాలెంజ్, ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడం అండ్ క్రికెట్ ట్రైనింగ్, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం, ఇలాంటి ఆస్పెక్ట్స్తో ఫన్నీగానే వెళ్ళాయి 2 ఎపిసోడ్స్. అండ్ థర్డ్ ఎపిసోడ్ విషయానికి వస్తే ఇక్కడ హీరోయిన్ ఎంట్రీ, హీరో లైఫ్ హీరోయిన్ ఎంట్రీ తర్వాత ఎలా చేంజ్ అవుతుంది, ఒక కొత్త టర్న్ అయితే తీసుకుంటుంది. అది మంచిగా అవుతుందా చెడుగా అవుతుందా ఇవన్నీ తెలియాలంటే మనం తర్వాత వచ్చే ఎపిసోడ్స్ గురించి వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి కాబట్టి. సో గాయస్, ఓవరాల్గా ఈ సిరీస్ అయితే టైం పాస్కి ఒకసారి చూసేయచ్చు, అంతకన్నా ఎక్కువగా ఏం లేదు. స్కిప్ చేసి కూడా చేయండి, అంత ముఖ్యంగా ఏం లేదు ఇందులో. సో లెట్స్ మీట్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.